నాకు నీవేనులానేము ప్రియుడా ప్రభు యేసునకు విశాల స్థలమేమో ప్రియుడా ప్రభు యేసునకు విస్తార ఫలమేమో సర్వాధికారి అయిన యేసు సర్వశక్తి గలవాడు సర్వాధికారి అయిన యేసు సర్వశక్తి గలవాడు సర్వజనులలోనా శిష్యుల చేయుమనెన్ సర్వజనులలోనా శిష్యుల చేయుమనెన్ ప్రియుడా ప్రభు యేసునకు నీవేనులానేము ప్రియుడా ప్రభు యేసునకు విశాల స్థలమేమో ప్రియుడా ప్రభు యేసునకు విస్తార ఫలమేమో జనముల నీదు స్వాస్థ్యముగా భూమి దిగంతముల వరకు జనముల నీదు స్వాస్థ్యముగా భూమి దిగంతముల వరకు నా నడుగుడి మీదు సోతు గాని చేదానెన్ నా నడుగుడి మీదు సోతు గాని చేదానే ప్రియుడా ప్రభు యేసునకు నీవేనులానేము ప్రియుడా ప్రభు యేసునకు విశాల స్థలమేమో ప్రియుడా ప్రభు యేసునకు విస్తార ఫలమేమో పర్వతముల నీవు ఎక్కి ప్రాణులను కొట్టి తెచ్చి పర్వతముల నీవు ఎక్కి ప్రాణులను కొట్టి తెచ్చి మందిరము కాటినా మది దుల్లసింతుమనెన్ మందిరము కాటినా మది దుల్లసింతుమనే ప్రియుడా ప్రభు యేసునకు నీవేనులానేము ప్రియుడా ప్రభు యేసునకు విశాల స్థలమేమో ప్రియుడా ప్రభు యేసునకు ఫలమేమో కోత సమయమేంక కొంత కాలమున్న గానేదంతా కోత
సమయమేంక కొంత కాలమున్నదానేదంతా తెల్లబరిన పొలముల్ కన్నులగాంచుమనెన్ తెల్లబరిన పొలముల్ కన్నులగాంచుమనే ప్రియుడా ప్రభు యేసునకు నీవీనులానిము ప్రియుడా ప్రభు యేసునకు విశాల స్థలమేమో ప్రియుడా ప్రభు యేసునకు విస్తార ఫలమేమో ప్రతివాడు తన సొంత పనులే చింత కలిగి చేసేదరిలలో ప్రతివాడు తన సొంత పనులే చింత కలిగి చేసేదరిలలో ప్రభు యేసు పనులన్నీవు పాటింపకుండెదవా ప్రభు యేసు పనులన్నీవు పాటింపకుండెదవా ప్రియుడా ప్రభు యేసునకు నీవీనులానిము ప్రియుడా ప్రభు యేసునకు విశాల స్థలమేమో ప్రియుడా ప్రభు యేసునకు విస్తార ఫలమేమో నీ దేహమును నీది కాదు విలువ పెట్టి కొన్నాడేసు నీ దేహమును నీది కాదు విలువ పెట్టి కొన్నాడేసు నీ దేహమాయనకేమో సజీవయాగముగా నీ దేహమాయనకేమో సజీవయాగముగా ప్రియుడా ప్రభు యేసునకు నీవీనులానిము ప్రియుడా ప్రభు యేసునకు విశాల స్థలమేమో ప్రియుడా ప్రభు యేసునకు విస్తార ఫలమేమో ప్రతివాని పనుల పారికించి ఫలమునియ ప్రభుడిలకొచ్చు ప్రతివాని పనుల పారికించి ఫలమునియ ప్రభుడిలకొచ్చు ప్రతి చోట నీవు ఫలము పాలించుచుండు మిలన్ ప్రతి చోట నీవు ఫలము పాలించుచుండు మిలన్ ప్రియుడా ప్రభు
యేసు నాకు నీవీనులానేమో ప్రియుడా ప్రభు యేసు నాకు విశాల స్థలమేమో ప్రియుడా ప్రభు యేసు నాకు విస్తార ఫలమేమో. 607 కొత్త పాఠ పుస్తకంలో 594 పాత పాఠ పుస్తకంలో. హలో హలో ప్రైజ్ లార్డ్. 607 కొత్త పాఠ పుస్తకంలో పాత పాఠ పుస్తకంలో 594. ఆహాయేమానందం ఆహాయేమానందము చెప్పసేకెమా ఆహాయేమానందం ఆహాయేమానందము చెప్పసేకెమా ఆహా నారాజగు యేసు నారు జనముల మన్నించి వేసెను ఆహా నారాజగు యేసు నారు జనముల మన్నించి వేసెను ఆహాయేమానందం ఆహాయేమానందము చెప్పశక్యమా ఆహాయేమానందం ఆహాయేమానందము చెప్పశక్యమా ముదముతో నాడుచు కూడుచు పాడుచు ఆర్భటించేదము ముదముతో నాడుచు కూడుచు పాడుచు ఆర్భటించేదము వెదకుచు వచ్చిన యేసును హృదయాన కోరి స్తుతింతుము వెదకుచు వచ్చిన యేసును హృదయాన కోరి స్తుతింతుము ఆహాయేమానందం ఆహాయేమానందము చెప్పశక్యమా ఆహాయేమానందం ఆహాయేమానందము చెప్పశక్యమా పాపము శాపము కోపములా నెల్ల పరిహరించెను పాపము శాపము కోపములా నెల్ల పరిహరించెను దేవాది దేవుడు నా హృదయములో వచ్చి ఓదార్చెను దేవాది దేవుడు నా హృదయములో వచ్చి ఓదార్చెను ఆహాయేమానందం ఆహాయేమానందము చెప్పశక్యమా ఆహాయేమానందం ఆహాయేమానందము చెప్పశక్యమా అక్షయుడు ప్రేమతో రక్షణ మానుగ్రహించినందునా అక్షయుడు ప్రేమతో రక్షణ మాకాను గ్రహించినందునా రక్షకుడు యేసును గూర్చి మా సాక్ష్యం నిశ్చయముగా నిత్తుము రక్షకుడు యేసును గూర్చి మా
సాక్ష్యము నిశ్చయముగా నిత్తుము. ఆహా ఏమానందం, ఆహా ఏమానందము చెప్ప శక్యమా. ఆహా ఏమానందం, ఆహా ఏమానందము చెప్ప శక్యమా. తెల్లంగి వాద్యము స్వర్ణ కిరీటము మేడపై జయ జెండల్. తెల్లంగి వాద్యం స్వర్ణ కిరీటము మేడపై జయ జెండల్. ఉల్లాసించి మంటి నుండి మింటాకేగిన రాజున్ స్తుతింతుము. ఉల్లాసించి మంటి నుండి మింటాకేగిన రాజున్ స్తుతింతుము. ఆహా ఏమానందం, ఆహా ఏమానందము చెప్ప శక్యమా. ఆహా ఏమానందం, ఆహా ఏమానందము చెప్ప శక్యమా. ఆహా నా రాజగు యేసు నా వృజనముల మన్నించి వేసెను. ఆహా నా రాజగు యేసు నా వృజనముల మన్నించి వేసెను. ఆహా ఏమానందం, ఆహా ఏమానందము చెప్ప శక్యమా. ఆహా ఏమానందం, ఆహా ఏమానందము చెప్ప శక్యమా. 668 653 668 653 పాట పాడుకుందామండి. యేసు క్రీస్తు నిన్న నేడు ఏకరీతిగానే ఉన్నాడు. యుగ యుగముల వరకు తానే ఒక్కటే రీతిగా నుండును. యుగ యుగముల వరకు తానే ఒక్కటే రీతిగా నుండును. యేసు క్రీస్తు నిన్న నేడు ఏకరీతిగానే ఉన్నాడు. యుగ యుగముల వరకు తానే ఒక్కటే రీతిగా నుండును. యుగ యుగముల వరకు తానే ఒక్కటే రీతిగా నుండును. యేసు క్రీస్తు నిన్న నేడు అన్నిటికంటే ముందుగానున్నా, అన్నిటికంటే ముందుగానున్నా అల్ఫాగా తానయ్యుండి, అల్ఫాగా తానయ్యుండి తనయందు మనలా పూర్ణులా చేసే, తనయందు మనలా పూర్ణులా చేసే ఓమేగా తానయ్యుండి, ఓమేగా తానయ్యుండి. యేసు క్రీస్తు నిన్న నేడు ఏకరీతిగానే ఉన్నాడు. యుగ యుగముల వరకు తానే ఒక్కటే రీతిగా నుండును.
యుగ యుగముల వరకు తానే ఒక్కటే రీతిగా నుండును. యేసు క్రీస్తు నిన్న నేడు లోకము పుట్టక మునుపే తాను, లోకము పుట్టక మునుపే తాను మహిమలో తండ్రితో నుండే, మహిమలో తండ్రితో నుండే ప్రేమను పొందిన తానే మనకై, ప్రేమను పొందిన తానే మనకై శాశ్వత ప్రేమను చూపే, శాశ్వత ప్రేమను చూపే. యేసు క్రీస్తు నిన్న నేడు ఏకరీతిగానే ఉన్నాడు, యుగ యుగముల వరకు తానే ఒకటే రీతిగా నుండును. యుగ యుగముల వరకు తానే ఒక్కటే రీతిగా నుండును. యేసు క్రీస్తు నిన్న నేడు అనేకులైన కుమారులను, అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుటకై, మహిమకు తెచ్చుటకై రక్షణకర్తను శ్రమల ద్వారా, రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణుని తండ్రి, సంపూర్ణుని చేసే తండ్రి. యేసు క్రీస్తు నిన్న నేడు ఏకరీతిగానే ఉన్నాడు, యుగ యుగముల వరకు తానే ఒక్కటే రీతిగా నుండును. యుగ యుగముల వరకు తానే ఒక్కటే రీతిగా నుండును. యేసు క్రీస్తు నిన్న నేడు జగదుత్పత్తి మొదలుకొని, జగదుత్పత్తి మొదలుకొని వదింపబడి ఉన్నా, వదింపబడి ఉన్నా దేవుని గొర్రె పిల్లగా తానై, దేవుని గొర్రె పిల్లగా తానై పరమందారాధన నందు, పరమందారాధన నందు. యేసు క్రీస్తు నిన్న నేడు ఏకరీతిగానే ఉన్నాడు, యుగ యుగముల వరకు తానే ఒక్కటే రీతిగా నుండును. యుగ యుగముల వరకు తానే ఒక్కటే రీతిగా నుండును. యేసు క్రీస్తు నిన్న నేడు నిత్యము నిలుచు తన నామంబు, నిత్యము నిలుచు తన నామంబు నూతన సృష్టి యందు, నూతన సృష్టి యందు తన సేవకుల సంతతి తనతో, తన సేవకుల
సంతతి తనతో తరతరముల వరకు నుండు, తరతరముల వరకు. యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగానే ఉన్నాడు, యుగ యుగముల వరకు తానే ఒకటే రీతిగా నుండును, యుగ యుగముల వరకు తానే ఒకటే రీతిగా నుండును. యేసుక్రీస్తు నిన్న నేడు అధికంబైన కృప మహిమను, అధికంబైన కృప మహిమను యుగ యుగములయందు చూపా, యుగ యుగములయందు చూపా. మనలాను లేపి కూర్చుండబెట్టే, మనలాను లేపి కూర్చుండబెట్టే క్రీస్తుతో మన తండ్రి, క్రీస్తుతో మన తండ్రి. యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగానే ఉన్నాడు, యుగ యుగముల వరకు తానే ఒకటే రీతిగా నుండును, యుగ యుగముల వరకు తానే ఒకటే రీతిగా నుండును. యేసుక్రీస్తు నిన్న నేడు ఇట్టి మహిమన్ పొందుటకై, ఇట్టి మహిమన్ పొందుటకై మనమంతా తండ్రితో కూడా, మనమంతా తండ్రితో కూడా శిబిరము వెలుపట నేందల నోటి, శిబిరము వెలుపట నేందల నోటి వెళ్ళేదా మాయా నాతో, వెళ్ళేదా మాయా నాతో. యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగానే ఉన్నాడు, యుగ యుగముల వరకు తానే ఒకటే రీతిగా నుండును, యుగ యుగముల వరకు తానే ఒకటే రీతిగా నుండును. యేసుక్రీస్తు నిన్న నేడు. బైబిల్ ఎత్తి బైబిల్ కోరస్ పాడుకున్నామండి. బైబిల్ గ్రంథమే ఈ మానవాళికి ప్రామాణికం, బైబిల్ గ్రంథమే ఈ మానవాళికి ప్రామాణికం. ఏది నిజమో, ఏది సత్యమో, ఏది నిజమో, ఏది సత్యమో తెలుసుకో మానవా. బైబిల్ గ్రంథమే ఈ మానవాళికి ప్రామాణికం, బైబిల్ గ్రంథమే ఈ మానవాళికి ప్రామాణికం. దేవుని వాక్యాన్ని విందామండి.
త్వరగా ఇచ్చేయండి అమ్మా. బాబు త్వరగా అమ్మా ప్లీజ్. అశోక్ ఫాస్ట్. ఇదే టైం అయిపోయా. ముఖ్యంగా చిన్న పేపరు అది పాట. జస్ట్ ప్లీజ్ మా. చిన్న పేపర్ ఇవ్వండి త్వరగా, అది ఇంపార్టెంట్. ఇక్కడే ఓకే. ప్లీజ్ సెట్ రైట్. అక్కడ పెట్టేసిండి, ఎవరైనా తీసుకుంటారు. అది దగ్గర పెట్టుకోండి, మన సమయం వచ్చినప్పుడు నాకు చెప్తాను. ఓకే. బైబిల్ స్టడీ నిమిత్తమై లూకా 2వ అధ్యాయం, లూకా 2వ అధ్యాయం, లూకా 2వ అధ్యాయం మొదటి నుంచి 11వ వచనం వరకు, ఇదే 14 వరకు. లూకా 2వ అధ్యాయం మొదటి వచనం నుంచి 14వ వచనం వరకు మార్చి చదువుకుందాం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి.
వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినంలో నిండెను గనుక ఆ దేశంలో కొందరు గొర్రెల కాపురులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు అని వారితో చెప్పాను. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టమైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. వాక్యం నిమిత్తమై దేవుని సహాయం కోసం ఒక నిమిషం ప్రార్థించుకుందాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోనండి. పరిశుద్ధ తండ్రి, మా గొప్ప దేవా, భూమి ఆకాశమును సృజించిన దేవా, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. దేవా, ఈ సమయమున తండ్రి మరి బైబిల్ స్టడీ నిమిత్తమై ప్రభా మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చినారు, మీకు స్తోత్రాలు. దేవా, మరి బైబిల్ స్టడీ నిమిత్తమై మీరు నాకు బయలుపరిచినటువంటి యొక్క వాక్య భాగం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవా, నేను ఏ పాటి వాడను తండ్రి, జ్ఞానం లేని వాడను, వెర్రివాడను తండ్రి. నేనేమి ఇక్కడ మాట్లాడాలనో మీ మాటలను నా మనసులో నా నాలుక మీద ఉంచుమని అడుగుకుంటున్నాను. నా సొంత ఆలోచనలు, సొంత తలంపులు, సొంత ఇంటర్ప్రిటేషన్ కాదు నాయనా, మీరు మాట్లాడమని అడుగుకుంటున్నాను. మీ శిలోచాటున నన్ను మరుగుపరచండి నాయనా, నన్ను మరుగుపరచండి తండ్రి. దేవా, నన్ను మీ స్వాధీనంలో ఉంచుకొనమని ఈ కొద్ది ప్రార్థన నా ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మామూలుగా అయితే ఇది చదవబడినటువంటి పాఠ్యభాగం, ఇట్ ఈస్ ఎ మెసేజ్, ఇది వర్తమానానికి సంబంధించినటువంటిది. కానీ నేను దీన్ని బైబిల్ స్టడీకి తీసుకున్నా. నా ఉద్దేశంలో నేను చాలాసార్లు మీకు చెప్పి ఉన్నాను, బైబిల్ స్టడీ అంటే ఇందులో ఉపదేశం ఉండదు, సూచన ఉండవు, హెచ్చరిక ఉండవు, బోధ ఉండదు, ఉపదేశం ఏమీ ఉండవండి. ఇట్ ఈస్ ఓన్లీ స్టడీ. ఏందన్నా స్టడీ 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 అంటే ఎవరికి వస్తుంది ఆ ఇంగ్లీష్ పీసు? తెలుగులో చెప్పు. స్టడీ అంటే ఏం లేదండి, అందులో వ్రాయబడినటువంటి ఆ పదానికి, ఆ వాక్యానికి, ఆ లైన్కు అర్థం ఏంటి, అది బైబిల్ స్టడీ. అది ఆ వాక్యం అక్కడ ఎందుకు అలా రాయబడింది, ఆ పదం అక్కడ ఎందుకు రాయబడింది, దాని అర్థం ఏంటిది, దాన్ని తెలుసుకోవడమే బైబిల్ స్టడీ. అంతేగాని ఇది వాక్య బోధ కాదు, వాక్య పరిచర్య కాదు, అవి ఏవి ఉండవండి. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ బైబిల్ స్టడీ అండ్ మెసేజ్. యాక్చువల్గా బక్సింగ్ గారి కాలంలో మొట్టమొదట ద బిగినింగ్ వెళ్తే ఆదివారపు ఆరాధన ఉండేది, ఆరాధనకు వచ్చేవాళ్ళు, ఆరాధించేవాళ్ళు, వాక్య బోధ ఉండేది. ఆ తర్వాత కొందరు ఏం చేశారంటే తమ యొక్క సమస్యలను చెప్పుకునేవాళ్ళు, అన్నా ప్రార్థించండి ప్రార్థించండి అని. కానీ ఆ ఆదివారం ఆరాధన సమయంలో వ్యక్తిగత సమస్యల గురించి ప్రార్థించే సమయం కాదు అది. దానికోసం మళ్ళీ ఏం చేశారంటే సంఘ ప్రార్థన అనేది ఒకటి పెట్టారు. ఆ తర్వాత కొద్ది రోజులకి ఏమైందంటే కొంతమంది వచ్చి, అన్న బైబిల్లో ఇది రాశారే, అది ఏందన్న, అది ఏందో మాకు అర్థం కావట్లే, ఏంది అది అని ఇలా అడగడం మొదలుపెట్టారు. అప్పుడు దానికోసము టు క్లారిఫై ఆల్ దోస్ డౌట్స్, అంటే వాటిని క్లారిఫై చేయడం కోసం, అంటే ఇన్ తెలుగు వాటి గురించి చెప్పడానికి, విశదీకరించడానికి
బైబిల్ స్టడీ అని పెట్టారు. సో దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ బైబిల్ స్టడీ. సో ఇక్కడ నేను తీసుకున్నటువంటి ఈ పాఠ్యభాగంలో ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఆ దినములలో, ఏ దినాలలో? రోమా సామ్రాజ్యములో రోమన్స్ పరిపాలించినటువంటి ఆ రోజులలో అని అర్థం. అక్కడ రోమా సామ్రాజ్యం, రోమన్ చక్రవర్తులు పరిపాలిస్తున్నటువంటి ఆ రోజులలో, అంటే ఆ దినాలలో సర్వలోకానికి ప్రజాసంఖ్య వ్రాయవలనని. ప్రజాసంఖ్య అంటే ఇప్పుడు మనకు మామూలుగా తెలిసినటువంటి ఏంటంటే సెన్సస్, మన జనాభా లెక్కలు అంటామే, అదేనండి, అది ఇంకేదో కాదు. ఆ రోజుల్లో అంటే రోమన్ పరిపాలనలో ఈ సెన్సస్ రాయడానికి, అంటే ఆ జనాభా లెక్కలు రాయడానికి, ఆ ప్రజాసంఖ్య రాయడానికి ప్రజలందరూ కూడా ఈనాటి మాదిరి కాదండి. ఈరోజు నువ్వు ఎక్కడున్నా కానీ నువ్వు ఆ సెన్సస్లో నీ పేరు ఎంటర్ చేసుకుంటారు. కానీ ఆ రోజుల్లో అలా కాదు. వారి యొక్క సొంత ప్రాంతం, సొంత ఊరు ఏదైతే ఉందో ఆ ఊరికి వెళ్ళాలా, అక్కడ మీ పేరు నమోదు చేసుకుంటారు. నువ్వు ఎక్కడన్నా ఉండు, నీ సొంత ఊరికి వెళ్ళాలా. అక్కడ మాత్రమే జనాభా లెక్కలలో, ప్రజాసంఖ్యలో నీ పేరు లెక్క వ్రాయబడుతుంది. అది ఆనాటి యొక్క ఆచారం, పద్ధతి అండి. దానికోసం అక్కడ ఏం చేస్తున్నట్టు, ఇక్కడ ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఈ కైసరు ఔగుస్తు ఎవరైనా అంటే ఈజ్ ద ఫస్ట్ ఎంపరర్ ఆఫ్ రోమన్ డైనాసిటీ. అంటే రోమా సామ్రాజ్యంలో మొట్టమొదటి చక్రవర్తి అయిన కైసరు ఔగుస్తు. ఇదొక మనిషి యొక్క పేరు. ఈయన మొట్టమొదటి చక్రవర్తి అండి. ఆయన రోమా సామ్రాజ్యంలో, ఆయన వలన ఆజ్ఞ అయిందంట. అసలు చక్రవర్తి అంటానే అక్కడ మళ్ళీ ఇంకొక డౌట్ ఏంటంటే, మరి రాజులు ఎవరు? రాజులు ఎవరంటే, ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నానండి, మన భారతదేశం ఉంది. మన భారతదేశాన్ని రాష్ట్రాలుగా విభజించినారు. ఒక్కొక్క రాష్ట్రానికి గవర్నర్ పక్కన పెడదాం, ముఖ్యమంత్రి ఉంటాడు. ప్రతి రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఉంటాడు. ఈ అన్ని రాష్ట్రాలు కలిపి మన దేశం అంటాం. ఆ దేశానికి ఒక ప్రధానమంత్రి ఉంటాడు. ఆ ప్రధానమంత్రి కింద వీళ్ళందరూ కూడా అడ్మినిస్ట్రేషన్ జరిగిస్తుంటారు. అది గవర్నర్లు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు. అదేవిధంగా ఇక్కడ ఆ రోజు రోమా సామ్రాజ్యాన్ని కూడా ప్రాంతాల వారీగా విభజించారండి. గలిలయ ప్రాంతం అని ఒకటి, యూదయ ప్రాంతం అని ఒకటి, పాలస్తీనా అని ఒకటి, సిరియా అని ఒకటి, ఈ విధంగా ప్రాంతాలుగా విధించినారు. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క అధిపతి ఉండేవాడు. ఆ అధిపతినే జనరల్గా మనం ఏమన్నారంటే రాజు అని అన్నారు. వీటంతటికి కలిపి ఒక చక్రవర్తి, ఆయన కింద రాజులు ఉంటారు. సో ఇక్కడ ఈ కైసరు ఔగుస్తు అనేట ఆయన చక్రవర్తి. ఆ చక్రవర్తి ఒక ఆర్డర్ పాస్ చేసినాడంట, ఏమని? జనాభా లెక్కలు రాయించుకోవాలని. సో ఆ సమయాన్ని చూడండి, ఇక్కడ ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. ఇప్పుడు చెప్పాను కదా ప్రాంతాలు ఉన్నాయని. సో సిరియా అనేది కూడా ఒక ప్రాంతం. అది ఆ సిరియా అనే ప్రాంతానికి అధిపతి ఎవరంటే ఈయన కురేనియా. ఆయన కూడా ఆర్డర్ పాస్ చేసినాడు. ఇప్పుడు ఎప్పుడైతే దేశంలో ప్రధానమంత్రి ఆర్డర్ పాస్ చేస్తే వెంటనే ఆ ప్రధానమంత్రి చేసినటువంటి ఆర్డర్ను బట్టి ఇక్కడ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి ఒక ఆర్డర్ పాస్ చేస్తారు, దాన్ని బేస్ చేసుకొని. ఆ విధంగానే ఇక్కడ కూడా కురేనియా అనేటైనా ఈయన కూడా ఒక రాజు. దేనికి అంటే ఆ సిరియా దేశానికి. ఆయన కూడా ఒక ఆర్డర్ పాస్ చేస్తే నెక్స్ట్ ఇది మొదటి ప్రజాసంఖ్య అంట. నెక్స్ట్ అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. సో అప్పుడు ఆ సిరియా దేశములో, ఆ ప్రాంతములో, ఆ గలిలయ ప్రాంతములో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ తమ యొక్క సొంత ఊర్లకు బయలుదేరి వెళ్ళిపోయినారంట. ఎందుకంటే ఆ ఊర్లో వెళ్ళి తమ పేరు రాసుకోవాలని. ఇప్పుడు మన వాళ్ళు కొందరు ఉంటారు, ఎక్కడికమ్మా పోతున్నావంటే, అద్దనయ్యా మా ఊరికి పోయేస్తా, మా పెన్షన్లు రాసుకుంటున్నారంట, నా పేరు రాయించుకొని వద్దామని పోతున్నా. సో ఇక్కడ ఒక సెన్సస్ అంటే ఆ జనాభా లెక్కల్లో రాయించుకోవడానికి వీళ్ళు బయలుదేరు. ఎవరు చూడండి, ఇక్కడ యేసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక
తనకు భారీగా ప్రదానం చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయ బెత్లెహేమున దావీదునకు ఊరికి వెళ్ళెను. ఇక్కడ ఇది కొద్దిగా వినండి. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇక్కడ ఏసేపు దావీదు వంశానికి చెందినటువంటి వ్యక్తి. అయిన ఏసేపు ఎవరంటే యేసు ప్రభు యొక్క తండ్రి, శారీరక, వరల్డ్లీ ఫాదర్, నాట్ హెవెన్లీ. సో ఈయన స్వస్థలం ఏంటంటే దావీదు వంశానికి చెందిన వాడు కనుక ఎక్కడికి పోతున్నాడు అంటే ఈయన తనకు భార్యగా తన మరియను తీసుకొని ఎక్కడికి పోతున్నాడు? గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడినటువంటి దావీదుపురానికి పోతున్నాడట. అంటే యాక్చువల్గా ఈ యేసేపు ఎక్కడి వాడంటే బెత్లెహేము వాడు. మరి బెత్లెహేము వాడు ఎక్కడున్నాడు? ఈయన గలిలయ చూడండి, అక్కడ గలిలయలోని నజరేతు నుండి. అసలు ఈ గలిలయ ఏంటి, ఈ నజరేత్ ఏంటి, ఆ తర్వాత యూదయ ఏంటి, ఈ బెత్లెహేము ఏంటి? ఇక్కడ మీకు కొంత క్లారిటీ ఇస్తాను. ఈ రోమా సామ్రాజ్యంలో ప్రాంతాలు ఉన్నాయని చెప్పాను మీకు నేను. ఆ ప్రాంతాలలో గలిలయ అనేది ఒక ప్రాంతం, యూదయ అనేది ఒక ప్రాంతం. ఇప్పుడు మీరు ఆ మ్యాప్ ఓపెన్ చేయండి. మీకు మ్యాప్ ఇచ్చాను చూడండి, నేను త్వరగా అమ్మా ప్లీజ్. ఆ మ్యాప్లో గమనిస్తే మీరు పై భాగంలో గలిలయ అని ఉంచండి. గలిలయ త్వరగా తినమ్మా ప్లీజ్. మ్యాప్ గలిలయ అని ఉంది. ఆ గలిలయ కిందనే మీకు అక్కడ నజరేత్ అని కూడా కనిపిస్తుంది. మీకు కనిపించిందా? గలిలయ పై భాగంలో గలిలయ, అక్కడనే నజరేత్ అని ఉంటుంది. ఇంకా పూర్తి కిందికి వస్తే బెత్లెహేము యూదయ అని ఉంటుంది. బెత్లెహేము యూదయ అని ఉంటుంది. సో ఇది ఇక్కడ అన్నమాట. ఇప్పుడు ఇక యేసేపును గమనిస్తే యాక్చువల్గా యేసేపు యూదయలోని బెత్లెహేము వాడిన యేసేపు, ఆయన స్వస్థలం అది. గలిలయలోని నజరేతు కాదు. మరి అక్కడికి ఎందుకు పోయాడు ఈయన అంటే, జనరల్గా ఇప్పుడు నేనున్నాను, తమ్ముడు లాజరు ఉన్నాడు, అది అబ్రాహ్మణ్ ఉన్నాడు, నాకు తెలిసిన వాళ్ళు, మేమందరం కూడా చెప్పాలంటే యాక్చువల్గా ఈ గుత్తి ప్రాంతం వాళ్ళం కాదండి. మా స్వస్థలాలు వేరు. ఉద్యోగ రీత్యా బ్రతుకు తెరువు కోసం వచ్చినాము, ఇక్కడ ఉండిపోయినాం. ఆ విధంగా యేసేపు కూడా వడ్రంగి పనిని చేసుకుంటూ ఈయన గలిలయలోని నజరేత్ అనే ఊరిలో పోయి స్థిరపడ్డాడు. యాక్చువల్గా ఈయన యేసేపు యొక్క సొంత ప్రాంతము యూదయలోని బెత్లెహేము. పడుతుందా మీకు? యూదయలోని బెత్లెహేము సొంత ఊరు, అదే సొంత పట్టణం. కానీ జీవనోధారమో లేకపోతే పని నిమిత్తమో దేని నిమిత్తమో కానీ ఆయన అక్కడ వడ్రంగి పని చేస్తూ అక్కడ గలిలయలోని నజరేత్ అనే ఊరిలో పోయి స్థిరపడ్డాడు. అక్కడే ఎక్కువ కాలం ఉండిపోయినాడు ఆయన. అలా ఉండిపోయిన తర్వాత ఎప్పుడైతే ఈ ఆజ్ఞ వచ్చేసిందో, ఏమని ఆజ్ఞ వచ్చింది? సెన్సస్ అంటే ప్రజా సంఖ్య రాయాలని, జనాభా లెక్కలు రాయాలని. అప్పుడు ఆ రూల్ ఏంటంటే ఎవరైనా సరే వాళ్ళ సొంత ఊరికే వెళ్ళిపోవాలి. అందుకోసమేనా ఆ గలిలయలోని నజరేత్ అనే ప్రాంతం నుండి అప్పటికే ఈ యేసేపుకు మరియతో ప్రదానం చేయబడింది. అందు నిమిత్తం ఏంటండి, తన మధ్యలో దాండి యేసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు గనక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబట్టుకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. ఎక్కడి నుంచి? నజరేతు నుండి. చెప్పండమ్మా, ఎక్కడికి? బెత్లెహేము. అక్కడ బెత్లెహేముకు వెళ్ళెను అని అన్నింటి సరిపోయిండేదే. కానీ అక్కడ మళ్ళీ మధ్యలో అక్కడ ఒకటి ఏమి ఇచ్చారంటే బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి. మళ్ళీ ఇదేంటి? ఏమీ లేదండి. ఏ ఊరైనా సరే ఆ ఊరికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి
పేరు ప్రఖ్యాతులు సంపాదించి ఒక పెద్ద హోదాలో ఉండి ధనవంతుడు, ధనము, ఐశ్వర్యం అన్ని విధాలలో కూడా ఒక ఫేమస్ పర్సన్ అయినప్పుడు ఆ ఊరికి సహజంగా ఆ పేరు పెట్టడం కద్దు. మీరు గమనించిన వాళ్ళు మన లాజరు తెలిసింటే ఆ యాడికి దగ్గరనే తిప్పారెడ్డిపల్లి అని ఉంది, యాడికి జస్ట్ దాటిన తర్వాత. అంతవరకు ఎందుకండి, ఇప్పుడు మన కడప జిల్లా తీసుకుందాం, డాక్టర్ వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అని ఉంది. హైదరాబాద్ దగ్గర పక్కనే ఉంది రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అని ఉంది. అంటే ఆ పేరు పెట్టారన్న. తర్వాత హైదరాబాద్లో కొన్ని స్ట్రీట్స్ ఉన్నాయి, సంజీవ్ రెడ్డి నగరు, వెంగళరావు నగరు, ఇలా పేర్లు ఉన్నాయన్నమాట. సో ఆ విధంగానే ఈ బెత్లెహేమ్ అనేటువంటిది యాక్చువల్గా ఎవరిదంటే ఈ దావీదు ఊరే. దావీదు ఊరికి ఆయన పేరుతో ఆ ఊరికి ఆయన పేరు వచ్చేసింది, పేరు పెట్టేసినారు. యాక్చువల్గా బెత్లెహేమ్ అది దావీదు పట్టణం అని. కాల్సి మీరు రండి, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనం చదవండమ్మా. చాలు. ఈ దావీదు ఎక్కడి వాడు? బెత్లెహేం వాడు. చూడండి ఎంత గొప్పతనం అండి. ఒక ఊరికి ఆ ఊరిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క పేరే వచ్చేసింది. ఎక్కడ పోతున్నామన్నా? అదో దావీదు పట్టణానికి, దావీదు ఊరికి. దావీదు ఊరికా అంటే అదో బెత్లెహేమా? అలా వచ్చిందండి దావీదు పట్టణము అని. దావీదు పట్టణం అంటే బెత్లెహేమే, వేరేది కాదు. దావీదుకు ఉన్నటువంటి ఆ యొక్క గొప్పతనాన్ని బట్టి, ఆయన రాజరికం కావచ్చు, ఆయన యొక్క గొప్పతనం కావచ్చు, ఆయన యొక్క ఐశ్వర్యం కావచ్చు, ఆయన యొక్క కీర్తి కావచ్చు, ఆయన యొక్క విశ్వాసం కావచ్చు, ఆయనకు దేవునితో ఉన్న సంబంధాలు కావచ్చు, ఇవన్నింటిని బట్టి కూడా ఆయన యొక్క గొప్పతనాన్ని బట్టి ఆ ఊరికే ఆయన పేరు వచ్చేసింది, దావీదు పట్టణము. అది బెత్లెహేము. సో దావీదు పట్టణం అంటే బెత్లెహేము అని ఇక్కడ గమనిస్తే, నెక్స్ట్ గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినం నిండెను గనక. నెక్స్ట్ అదంతా మామూలుగా. నెక్స్ట్ 8వ వచనానికి చూస్తే చూడండి, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా. ఆ దేశములో, ఏ దేశంలో అండి? చెప్పండి, ఏ దేశం? వెరీ గుడ్, యూదయ ప్రాంతంలో. ఆ యూదయ ప్రాంతంలో దాన్ని దేశం అనొచ్చు మనం. ఇప్పుడు మనం దేశం అంటున్నాం, అప్పుడు అన్ని చిన్న చిన్నవి కదా. సో ఆ ప్రాంతంలో కొందరు గొర్రెల కాపరులు. ఎక్కడుంటారండి గొర్రెల కాపరులు? 5 స్టార్ హోటల్లో పెద్ద పెద్ద బిల్డింగ్స్లో ఉంటారా? నో, ఆ రోజుల్లో ఆ పరిస్థితి లేదండి. ఈ గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. యాక్చువల్గా అండి, గొర్రెల కాపరులు అంటే చాలా అమాయకులు. ఒక రకంగా చెప్పంటే పెద్దగా తెలివితేటలు లేని వాళ్ళు. ఇప్పటికీ మళ్ళీ అంటాడు గొర్రె, చెప్తే అర్థం కదా నీకు. అంటే దాని అర్థం ఏంటంటే తెలివితేటలు లేనివాడు మనం ఆ విధంగా అంటుంటాం గొర్రె అని. ఇంకా ఆ గొర్రెలను కాసేవాడు. ఆ రోజుల్లో గొర్రెల కాపర్లను ఎంత తక్కువగా హీనంగా చూసేవాళ్ళంటే ద లీస్ట్ క్యాడర్. సమాజంలో అంత నీచంగా చూడబడేవాళ్ళు, తక్కువగా చూడబడేవాళ్ళు. ఇంకా ఉద్యోగరీత్యా వాళ్ళ క్యాడర్ ప్రకారం, డిసిగ్నేషన్ ప్రకారం చూసుకుంటే ద లీస్ట్, లెక్కలే, కేర్లెస్. ఏం ఉద్యోగం చేస్తున్నాను అదా, లెక్కలేకలే రానటువంటి ఉద్యోగం. అంత హీనంగా చూడబడేటువంటి ఆ వాళ్ళు అన్నమాట. అలాంటి వాళ్లకు అమాయకులండి, ఏమీ తెలియదు. అలాంటి అమాయకులు ఆ పొలములో రాత్రిపూట చలికాలంలో మందను మేపుకుంటూ ఉన్నారు. ఒక్కసారి మీరు గమనించండి, వాళ్ళ వరకు ఎందుకండి,
మనం మంచి బాగా ఎడ్యుకేటెడ్, తెలివివంతులము, ధైర్యవంతులము అని మనం చెప్పుకుంటున్నాం కదా. మన ఇంట్లో 2-3 బెడ్రూమ్లు ఉంటాయి. 2 బెడ్రూమ్లలో ఒక్కొక్క బెడ్రూమ్లో ఇద్దరు అన్న వదిన, అమ్మ నాయన, తర్వాత అక్క చెల్లె అందరూ పడుకొని ఉన్నారు. ఎందుకో కానీ ఉన్నట్టు వచ్చి నువ్వు నీళ్లు తాగడానికన్నా రాత్రి ఎప్పుడో మీ ఇల్లేనండి, 30 ఏళ్ళు నన్ను 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఆ ఇంట్లో పుట్టి పెరిగిన ఇంట్లోనే మధ్యలో నీళ్ళ కన్నా వచ్చి హాల్లో నీళ్లు తాగుతుంటే ఒక్కసారిగా ఒక 10 లైట్స్, పెద్ద లైట్స్ సౌండ్ వస్తే, శబ్దం వస్తే ఎలా ఉంటుంది చెప్పండి మీరు? చెప్పండి, మీరే చెప్పండి. భయపడరా? ఏమన్నా చెప్పండి, భయపడరా? ఈ రోజుల్లో నేనైతే భయపడతా. నేనైతే ధైర్యవంతుని కాదు. నేను 20-30 ఏళ్ళు పుట్టి పెరిగినటువంటి ఇంటిలో రాత్రిపూట ఒక్కసారిగా ఆల్ ఆఫ్ ఎ సడన్ అన్ని లైట్లు పడితే భయపడమా? సేమ్ అదే జరిగిందండి అక్కడ. అది పొలంలో అక్కడ అడవి, నైట్ టైము వెలుతురు కనిపిస్తుందండి? నో. ఎప్పుడైతే దూతలు వచ్చారో లెక్కగట్టలేనటువంటి ఆ కాంతి ఒక్కసారి వచ్చేటప్పటికి వాళ్ళకు భయపడిపోయినారు. అంతకంటే వేరే రీజన్ ఏంది లేదండి. దట్ ఈస్ ద రీజన్ ఓన్లీ. భయపడిపోయి చూడండి, అక్కడ ఏముందంటే, అక్కడ రీజన్ ఒకటి ఉంది. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున. ప్రభు యొక్క మహిమ వాళ్ళ చుట్టూ ప్రకాశించిందంట. వెలుగు. ఆ వెలుగు ఎప్పుడు చూడనంత వెలుగది, మనం చూడనంత వెలుగది. అంత గొప్ప వెలుగు ఒక్కసారిగా వచ్చేటప్పటికి భయపడిపోయినారు. భయపడిపోతే అయితే ఆ దూత, భయపడకుడి, మీరు ఏదో అనుకుంటున్నారేమో, భయపడద్దు, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఇక్కడ గమనిస్తే దాదాపు 4-5 రోజులు పట్టిందండి నాకు ఆ ఒక్కటి ధ్యానించడానికి. ఏంటంటే, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. ఏమండి, అక్కడ యేసు ప్రభు పుడితే వీళ్ళకెందుకు సంతోషం వస్తుంది? ఎందుకు వాళ్ళకు సువర్తమానం? వాట్ ఈస్ ద రీజన్? మీరు చెప్పండి. భయంకరమైనటువంటి అప్పులు ఉన్నాయి, చెప్పలేనంత అప్పులు. ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ కూడా భయంకరమైన రోగాలు. ఇలాంటి పరిస్థితులలో ఒక్కసారిగా ఎవరో ఒకరు వచ్చి, అయ్యా మీకు ఎన్ని అప్పులు ఉన్నాయి చెప్పండి, నేను తీరుస్తా. అవును, నేను తీరుస్తాను, మాకు చాలా ఉన్నాయన్నా, ఎంత ఉన్నాయో చెప్పు, నీకెందుకు, నేను తీరుస్తా. సరే, ఆ ఫిగర్ ఏదో చెప్పాడు, అది మనం ఊహించగలిగినంత ఫిగర్. మనం చనిపోయినా మన ఆస్తులు మన తమ్ముడు అందరి ఆస్తులు అమ్మినా కానీ అప్పులు తీరనంత అప్పులు చేసి పెట్టేశాం. జబ్బులు వచ్చాయి, ఏదో సమస్యలు ఇంక చెప్పండి. ఒక వ్యక్తి వచ్చేసి ఆ అప్పులన్నీ తీర్చేసినాడు అనుకోండి. ఆయన ఏం చేసినాడో ఏమో తెలియదు, కానీ ఒక ప్రార్థన చేసో ఇంకా ఏమో చేస్తే ఒక ఉన్నట్టుండి ఆ ఉన్న రోగాలన్నీ నయమైపోయినాడు. అంతవరకు ఎందుకండి తమ్ముడు, ఆ ప్యాచులు వచ్చి దాన్ని ఏమంటారు, సోరియాసిస్, వాళ్ళంతా తెల్లగా వచ్చేసి ఆయన ఏదో ప్రార్థన చేసిపోయిన తర్వాత మొత్తం శనివండుగ ఎలా ఉంటుందండి మన ఫీలింగ్? ఇంకా వెంటనే ఆయన అదృశ్యం అయిపోయినాడు, ఇంక లేడు. ఆ క్షణంలో మన ఫీలింగ్ ఎలా ఉంటుంది చెప్పండి? ఏం తమ్ముడు జాన్సన్, ఎలా ఉంటుంది? డూ యూ ఫీల్ హ్యాపీ? ఎస్.
మరి ఇంత దానికే అంత సంతోషం అని అనిపిస్తుంది. మరి వీళ్ళకేముంది ఇప్పుడు అంటే, ఆ రోజుల్లో ఆ రోమా సామ్రాజ్యంలో ఆ ప్రజలు ఏ స్థితిలో ఉన్నారో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఒకవేళ యేసుప్రభువే గనక పుట్టకపోయింటే, రాకపోయింటే పరిస్థితి ఎలా ఉండేది? ఒక్కసారి ఆ పాట తీయండి, చిన్న పేపర్. తీశారా పాట, చిన్నది పేపరు? అదే అండి. యాక్చువల్గా ధ్యానిస్తున్నప్పుడు దాదాపు 3 రోజుల నుంచి రాత్రి దాదాపు 1 గంట 2 అవుతోంది పడుకునేటప్పటికి. అన్ని రెఫరెన్స్ బైబిల్స్ అన్నీ వేసుకుంటా, ప్రార్థన చేసుకుంటా, ఏం ప్రభా ఏంటి ఎక్కడ ఏంది అనుకున్నప్పుడు 40 సంవత్సరాల క్రితం మీరు ఎవరైనా విశ్వవాణి రేడియో విన్నారా? వినే అలవాటు ఉన్నది ఎవరికైనా? 40 సంవత్సరాల క్రితం నాకున్నింది.
విశ్వవాణిలో పాటలు వచ్చేటి. ఈ ఆర్ఆర్కే మూర్తి గారు పాట రాస్తే ఈ బిల్మోరే గారు పాటలు పాడేవాళ్ళు. అప్పుడు ఆ విశ్వవాణిలో పాట గుర్తొచ్చింది నాకు. కానీ ఎక్కడ యూట్యూబ్లో లేదు, ఇది అమెరికన్ వెబ్సైట్లో అక్కడ దొరికింది. చాలా కష్టపడ్డాను దాన్ని. సరే దాన్ని పక్కన పెట్టండి ఎలా వచ్చింది. సో ఇక్కడ ఆయన ఏమంటాడంటే, ఏసే రాకపోతే బ్రతుకంట ఎడారవుతుందంట. ఆ ఏసే లేకపోతే జగమే నశించిపోదా. తర్వాత పాపానికి జీతం మరణం, పాపికి ఏసే శరణం. లోకానికి తీర్పున్నది నేస్తం, లయమగును అగ్నిలో సమస్తం. రెండవ వచనంలో నమ్మిన వారికేమో రక్ష అంట, నమ్మకపోతే శిక్ష అంట. విశ్వాసులకు అది ఒక పరీక్ష అంట. యేసుని కోసం అనుక్షణం ప్రతీక్ష. ప్రతీక్ష అంటే ఏం లేదండి, అది తెలుగు పదము. దాని అర్థం ఆశ లేదా కోరిక, నా తపన, నా ఆరాటం, అది అంతే ప్రతీక్ష అంటే అర్థం. ఆయన ఆర్ఆర్కే మూర్తి గారు సారీ బ్రాహ్మణుడు కదా, సాహిత్యంలో బాగా పట్టున్నటువంటి వ్యక్తి ఆయన. అసలు ఆయన రాసిన పాటలు మనం చూసుకోవాలంటే ఇప్పుడు కూడా కొన్ని పదాలు నాకు అర్థం తెలియదు. సరే, ఏసే రాకపోతే బ్రతుకే ఎడారి కాదా అంటే, ఆ రోజుల్లో కూడా ఒకవేళ ఏసు కనుక రాకపోయినంటే, జన్మించకపోయినంటే వాళ్ళ బ్రతుకులు నిజంగా ఎడారైండేటివే. ఎందుకు ఎడారైండేటివంటే, ఆ రోజు రోమా సామ్రాజ్యంలో ఆ రోమా చక్రవర్తులు ఏం చేసేవారో తెలుసా? ఆ సామ్రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలలో మూడో వంతు అంటే 1000 మంది ఉంటే 300 మంది, మూడో వంతు అంత బానిసలే. మూడో వంతు బానిసలు. ఇంకా మిగతా వాళ్ళు కూడా సగం మిగతా భాగం చూసిన వాళ్ళు కూడా అంతవరకే, అంత ధనిక వర్గానికి చెందిన వాళ్ళు. ఈ బానిసలను ఎలా చూసేవాళ్ళంటే విపరీతమైనటువంటి హింస. ఆ బానిసలకు ఏ హక్కులు ఉండేవి కాదు. ఎవరంటే వాళ్ళు కొనుక్కొని పోయేవాళ్ళు, వాళ్ళ ఇంట్లో పనికి పెట్టుకునేవాళ్ళు అంతే. వాళ్ళ ఇంట్లో పనికి ఉన్న నాళ్ళు పనికి ఉంటాడు, ఆ తర్వాత ఇంకంతే ఇంకోళ్ళకి అమ్మేస్తారు, ఇంకోరింట్లో పని చేయాలి. లైఫ్ అంతా అంతే, వాళ్ళ పిల్లలు అంతే. తర్వాత ఈ రోమా సామ్రాజ్యంలో ఉన్నట్టు ఆ చక్రవర్తులు ఆ సామ్రాజ్యాన్ని పరిపాలించడానికి కోసము ట్యాక్సులు విధించేవాళ్ళు. ఆ ట్యాక్స్ను విధించడానికి అక్కడక్కడ కొంతమంది ట్యాక్స్ కలెక్టర్స్ని పెట్టుకున్నారు, అంటే పన్నులు వసూలు చేయడానికి. ఈ పన్నులు వసూలు చేయడానికి పెట్టుకున్నట్టు ఈ ట్యాక్స్ కలెక్టర్స్ వీళ్ళు ఏం చేశారంటే, అక్కడ ఆయనేమో 1000 రూపాయలు వసూలు చేయమంటే వీళ్ళు 2000 రూపాయలు వసూలు చేయడం, చెల్లించకపోతే దారుణంగా హింసించేవాళ్ళు. అంటే ఆ రోజు పరిస్థితి ఎలా ఉందంటే, పన్నులు కట్టలేక, బానిసత్వం కింద ఈ పనులు చేయలేక, శారీరకంగా మానసికంగా నలిగిపోయి, సంతోషము సమాధానము నెమ్మది లేక జనాలు తల్లడిల్లిపోతున్నారు ఆ రోజుల్లో. అసలు అయ్యా మమ్మల్ని రక్షించడానికి ఎవరైనా వస్తారా? ఈ బానిసత్వం నుంచి, ఈ కష్టాల నుంచి, ఈ బాధల నుంచి మమ్మల్ని ఎవరైనా రక్షిస్తారా, ఎవరైనా మమ్మల్ని కాపాడతారా అని ఎదురు చూస్తుండేవాళ్ళంట. అంతటి కఠినమైన పరిస్థితులు ఉండేవి ఆ రోమా సామ్రాజ్యంలో. మీరు ఎవరన్నా ఈ కరుణామయుడు అనేటువంటి ఒక సినిమాలను చూసినప్పుడు అందులోనూ దేవుడు లేడని నన్ను ఏమని అనమంటారని ఒక ఆయన పాట పాడతాడు. అంటే ఎంత విసిగిపోయినాడు ఆయన. డబ్బున్నవాడు, ధనవంతుడు, బలవంతుడు లేనివాడిని దోచుకోవడము, చంపడము, కొట్టడం, ఇవి ఆనాటి పరిస్థితులు. అలాంటి పరిస్థితులలో విసిగిపోయిన జనాలకి ఉన్నట్టుండి వచ్చి, అయ్యా ఇదిగో నీకు ఒక మంచి వర్తమానం చెప్తున్నాం, ఏం తెలుసా? చూడండి, ప్రజలందరికీ కలుగు మహాసంతోషం సువర్తమానం నేను మీకు తెలియజెప్తున్నా. అయ్యా ఏంటయ్యా చెప్పది? అది మాకు సంతోషాన్ని ఇస్తుందా? మా జీవితాన్ని మారుస్తుందా అంటే వాళ్ళు ఏమున్నాడు, దావీదు పట్టణమందు. చెప్పండి, ఏది దావీదు పట్టణం అంటే? ఇప్పుడు చెప్పండి మీరు, ఏది దావీదు పట్టణం అంటే? బెత్లెహేము. ఆ బెత్లెహేముకే దావీదు పట్టణం అని పేరు, అంతకంటే ఇంక స్పెషల్ కాదు అది. దావీదు యొక్క సొంత ఊరు అదే.
సొంత ఊరు అయినంత మాత్రం ఇప్పుడు మరి నా ఊరు కూడా సొంత ఊరు తాడిపత్రి యాడికి మరి ఆడేమన్నా జయరాజు ఊరు అంటారా? తాడిపత్రి పోతే జయరాజు ఊరు అంటారా? అబ్బే, అంత కీర్తి ప్రతిష్టలు మనకి ఎక్కడివి? ఎవరన్నా ఉన్నారండి ఇక్కడ? మీ ఊర్లో మీ పేరు పెట్టారా? కానీ ఇక్కడ ఆ దావీదు యొక్క గొప్పతనానికి ఆ ఊరికే దావీదు పట్టణం అని పేరు వచ్చేసింది. దావీదు పట్టణం అది. సో ఇక్కడ దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇక్కడ గమనిస్తే దావీదు పట్టణమందు అని అనడంలో కూడా వన్ రీజన్ ఈజ్ బిహైండ్ దేర్. ఒక కారణం ఉందండి. ఎందుకు దావీదు పట్టణం అని స్పెసిఫిక్గా చెప్తున్నాడు? ఏం బెత్లెహేంలో అని చెప్పచ్చుగా? ఏం దావీదు పట్టణం అని ఎందుకు చెప్పాలి? ఎందుకంటే ఆ పుట్టబోయేవాడు దావీదు. చెప్పండి. అదండి, ఆ దావీదు వంశం చెందినవాడు. అది స్పెసిఫిక్ రీజన్. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు జన్మించినాడు. అదండి, వాళ్ళని మిమ్మల్ని రక్షిస్తాడు. మరి రక్షిస్తాడంటేనే వాళ్ళు నమ్మాలిగా. అక్కడ చెప్పింది దేవదూత, పరిశుద్ధాత్ముడు వాళ్ళతో మాట్లాడినాడు, ఆ గొర్రెల కాపర్లతో. చూడండి, ఇక్కడ గమనించండి. ఈయన ప్రభు అయిన క్రీస్తు. మరి ఆయన వచ్చి ఇక్కడ ఏం చేయడానికి వస్తున్నాడు? ఏం చేయడానికి వస్తున్నాడు ప్రభు? జన్మించడం ఏమైంది? రండి చూడండి అన్న. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17. త్వరగా అన్న, రెఫరెన్స్లు చాలా ఉన్నాయి. నో ఎస్, చాలన్నా. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చినాడు ఆయన. వై డిడ్ జీసస్ కమ్? ఎందుకు యేసు వచ్చాడు? ఎందుకు వచ్చాడు ఆయన? వై డిడ్ జీసస్ కమ్? ఎందుకు ఇచ్చాడు యేసుక్రీస్తు అంటే? ఫస్ట్ రీజన్, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడంతే. ఆయన ధర్మశాస్త్రాన్ని కొట్టేయడానికి కాదు. వ్యభిచారం చేస్తూ పట్టబడినటువంటి స్త్రీని ధర్మశాస్త్రం ప్రకారము రాళ్లతో కొట్టి చంపాలి. అది ధర్మశాస్త్రం చెప్తుంది. కానీ ప్రభు ఏం చేశాడు తెలుసా? అయ్యా, ధర్మశాస్త్రం ప్రకారం మరణశిక్ష విధించండి, నేను వద్దనడం లేదు, ధర్మశాస్త్రాన్ని కొట్టడానికి నేను రాలే. బట్ నీతి, మీలో పాపం లేనివాడెవడో మొదట రాయి వేయండి. ఎస్, అది ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు ఆయన. నెక్స్ట్ 2వ చూడండి. అదే మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనం అన్న. 9:13. ఎస్, చాలన్నా. పాపులను పిలవడానికి వచ్చాడు ఆయన. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. నెక్స్ట్ మళ్ళీ 2వ రీజను, పాపులను పిలవడానికి వచ్చాడు. నెక్స్ట్ నా మార్కు సువార్త 1వ అధ్యాయం. మార్కు సువార్త 1వ అధ్యాయం 38. చాలమ్మా. ప్రకటించడానికి వచ్చాడంటే ఆయన. సువార్తను ప్రకటించడానికి వచ్చాడు. నెక్స్ట్ చూడండి ఇంకోటి. అదే మార్కు సువార్త 10వ అధ్యాయం. మార్కు సువార్త 10వ అధ్యాయం 45. 10:45. చాలన్నా. పరిచారం చేయడానికి వస్తున్నాడు ఆయన. టు మినిస్టర్, పరిచారం చేయడానికి వచ్చాడు ఆయన. మొట్టమొదటి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు, కొట్టడానికి కాదు. పాపులను పిలవడానికి వచ్చాడు. నెక్స్ట్ వాక్యాన్ని ప్రకటించడానికి వచ్చాడు. నెక్స్ట్ మళ్ళీ ఏంటి చెప్పండి? పరిచారం చేయడానికి, టు మినిస్టర్. నెక్స్ట్ చూడన్నా, లూకా సువార్త 19వ అధ్యాయం 10. లూక్ 19:10.
19:10 అన్న. చాలన్నా. నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చినాడంట. నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చినాడు. చూడండి, ఇంకో చూడండి మళ్ళీ నెక్స్ట్ అట్లే యోహాను సువార్త 3:17. లోకము రక్షణ పొందడానికి, లోకంలో రక్షణ లేదు, ఆ రక్షణ పొందడానికి వచ్చాడు ఆయన. తర్వాత అదే యోహాను సువార్త 6:38 అమ్మా. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినాడు. యేసుప్రభు వారు భూలోకం నుండి వచ్చిన తర్వాత తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినాడు, కానీ తన చిత్తం కాదు అక్కడ. నెక్స్ట్ అదే చూడమ్మా, యోహాను సువార్త 9:39. అదమ్మా, చూడని వాళ్ళు చూడాలని. నెక్స్ట్ చూచువారు గుడ్డివారు కానీ అన్న తీర్పు నిమిత్తం నేను ఈ లోకానికి వచ్చినాను. నెక్స్ట్ అదే 10:10 చూడండి అమ్మా, యోహాను 10:10. చాలు అన్న. నెక్స్ట్ అమ్మా 12:46 అమ్మా, యోహాన్ 12:46. కాదన్నా, లోకానికి వెలుగుగా వచ్చినాడంట. నెక్స్ట్ చూడండి అక్కడే రోమీలకు 8:3. రోమీలకు 8. చాలు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి నెరవేర్చడానికి వచ్చాడు ఆయన. నెక్స్ట్ అంటే చూడమ్మా గలతీలకు 4. గలతీలకు 4:4-5 రెండు కలిసి ఉన్నాయి. ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని ఏం చేయడానికంట? విమోచించడానికి వచ్చాడంట. నెక్స్ట్ మళ్ళీ చూడండి అన్న. సో 1 తిమోతి 1:15. 1 తిమోతి 1:15. 1 తిమోతి 1:15. చాలన్నా, పాపులను రక్షించడానికి వచ్చాడంట, పాపులను రక్షించడానికి. నెక్స్ట్ మళ్ళీ చూడండి హెబ్రీలకు 2:17. ప్రజల పాపమును పరిహారం కలగజేయడానికి. సో ఈ విధంగా ఇలా చేసుకుంటూ చాలా ఉన్నాయండి కారణాలు ఎందుకు వచ్చాడు యేసు ప్రభు. ఇప్పుడు మీకు ఒక 2వ పేపర్ ఇచ్చాను నేను. ఇంకా అది యాక్చువల్గా అది నెట్లో డౌన్లోడ్ చేసినటువంటిదండి, అదంతా ఇంగ్లీష్లో ఉంది. దాన్ని నేను కొంత తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకున్నాను, కానీ ఆ పేపర్ మీకు ఇవ్వలేకపోయినా, పొరపాటు అయిపోయింది అక్కడ. అది తెలుగు పేపర్ అని చెప్పేసి నేను ప్రింటింగ్కి ఇచ్చా, తిరిగి చూస్తే అది ఇంగ్లీష్, అది నా దగ్గర ఉండిపోయింది తెలుగుది. సో అక్కడ ఏం లేదు, కానీ అక్కడ మీకు ఉన్నటువంటి ఇంగ్లీష్లో ఉన్నటువంటివి ఎవరైనా కానీ మీకు ఆ వచనం చెప్తే చాలు, మీకు రెఫరెన్స్ లూకా 3:17 చాలు, మీరు వాక్యం రెఫర్ చేసుకుంటే తెలిసిపోతుంది మీకు. సరే, మొత్తం ఏంది ఇక్కడ యేసు ప్రభువారు ఈ కారణాల నిమిత్తమై వచ్చాడండి లోకానికి, నిన్ను నన్ను రక్షించడానికి. గమనించండి, మళ్ళీ రండి లూకా సువార్తకు 2వ అధ్యాయానికి రండి. 12వ వచనంలో దానికి ఇదే మీకు ఆనవాలు, ఒక గుర్తు ఏంటంట, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి, పొత్తిగుడ్డలతో
ఈ ఆసియా ఖండంలో అంటే ఇండియా, శ్రీలంక, రష్యా, ఆసియన్ కంట్రీస్ ఉన్నాయి కదా, ఆసియా ఖండంలో కాంటినెంట్లో ఇండియా ఇవన్నీ తీసుకుంటే ఇక్కడ లేదు. కానీ ఈ ఆచార పద్ధతి యూరప్ కంట్రీస్కి వెళ్తే అక్కడ శిశువు పుట్టిన వెంటనే ఆ శిశువుని ఏం చేస్తారంటే ఒక ఒక స్పెషల్ ఒక రకమైనటువంటి ఒక బట్ట అండి, అది చాలా ఉన్నితోనో మెత్తని క్లాత్, అది దాన్ని ఇంగ్లీష్లో స్వాడ్లింగ్ క్లాత్ అంటారు. స్వాడ్లింగ్, SWADDLING, స్వాడ్లింగ్ క్లాత్ అంటారు. అంటే తెలుగులో పొత్తిగుడ్డలు. ఆ పొత్తిగుడ్డతో ఆ శిశువుని ఇట్లా చుట్టేస్తారండి. అది అక్కడ ఉన్నటువంటి ఆ పద్ధతి. సో పొత్తిగుడ్డలతో చుట్టబడినటువంటి ఒక శిశువు మీకు అక్కడ కనిపిస్తుంది. ఒక గుర్తు చెప్తున్నాడు, గమనిస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక తొట్టిలో పండుగను చూసి ఆ తర్వాత ఇంకా 13వ వచనం చూడండి. చెప్పమ్మా, చదవనమ్మా. చాలమ్మా. తనకి ఇష్టలైన మనుష్యులకు సమాధానం కలగాలని యేసుప్రభువు వారు కూడా నీవు నీ హృదయాన్ని సమర్పిస్తే దేవుడు వస్తాడంతే. యూ హ్యావ్ టు యాక్సెప్ట్. అందుకే అక్కడ ఆ పదం రాసి పెట్టినాడు అక్కడ, తనకి ఇష్టలైన మనుష్యులకు సమాధానం కలగాలని. అందరికీ కాదండి. ఈ కారణాలతో యేసుప్రభువు వారు ఈ లోకానికి రావడం జరిగింది. ఇంకా చాలా రెఫరెన్స్ ఉన్నాయి, మీరు ఆ ఇచ్చిన అన్ని రాయలేదు కానీ ఇక్కడ మీకు చెప్పలేదు. చాలా ఒక దాదాపు 25 ఉన్నాయండి. అవన్నీ మొత్తం బైబిల్లో తీసి పెట్టినట్టు కొట్టిని. ఈ కారణంతో యేసుప్రభువు వారు వచ్చారు. తరువాత ఇన్ని శ్రమలలో ఒకసారి నాకు డౌట్ వచ్చిందండి. ఎక్కడో గలిలయ ప్రాంతములో ఉన్నటువంటి నజరేతులో స్థిరపడిపోయినటువంటి యేసేపు అక్కడ మరియతో ప్రదానం చేయబడిన తర్వాత, ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించిన తర్వాత ప్రజాసంఖ్య రాయించుకోవడం కోసము, సెన్సెస్ జనాభా లెక్కలు రాయించుకోవడం కోసము తన సొంత ఊరైనటువంటి బెత్లెహేముకు ప్రయాణమై వచ్చినాడు. మ్యాప్ చూశాను, అందుకే మీకు మ్యాప్ ఇచ్చింది, మీరు గమనించండి. ఎక్కడ గలిలయ, ఎక్కడ యూదయ, నజరేత్ ఎక్కడ, బెత్లెహేం ఎక్కడ? దాదాపు మీరు ఆ స్కేల్ అని వస్తుందండి, మీరు సైన్స్ లెక్కలు చేసే వాళ్ళు తెలుస్తుంది. గ్రాఫ్ గీసేటప్పుడు స్కేల్ అని, మా పరిమళ స్కేల్ అని వస్తుంది. ఆ లెక్క వేస్తే దాదాపు 120 కిలోమీటర్ల నుంచి 150 కిలోమీటర్ల మధ్య ఉంటుందండి. కరెక్ట్గా చెప్పలేం కానీ 120 నుంచి 150 కిలోమీటర్ల దూరం ఉంది నజరేతు నుంచి బెత్లెహేముకు. అప్పటికే ఆమె మరియ గర్భవతి. ఎట్లా ప్రయాణం చేసి ఉంటారు? నేను లెక్క కట్టాను. రోజుకు ఒక 2 మైళ్ళు, గంటకు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు నడిచిన దాదాపు ఒక వారం రోజుల పైనే పట్టింటుంది అనుకున్నా లెక్కేస్తే. అసలు ఈ వారములో రోజుల్లో వాళ్ళ ఫుడ్ ఎక్కడా, నైట్ షెల్టర్ ఎక్కడా? అక్కడి నుంచి నడుచుకుంటూ గాడిద మీదనో లేకపోతే వెహికల్ మీదనో ఎలా అక్కడి నుంచి వచ్చారండి. ఇంత ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఇంకొక పాయింట్ గమనిస్తే, మరి బెత్లెహేముకు వచ్చారు, తీరా అక్కడికి వచ్చిన తర్వాత డెలివరీ అయిపోయింది, యేసు ప్రభువు పుట్టారు. అగైన్ దే హ్యావ్ టు గో టు, మళ్ళీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలండి? ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? బెత్లెహేం ఆయన సొంత ఊరు. ఆయన సొంత ఊరు బెత్లెహేమా? కాదు, బెత్లెహేం సొంత ఊరు కాదు అది. ఎందుకు వచ్చాడు బెత్లెహేంకి ఆయన? మీరు అర్థం చేసుకున్నారా? జనాభా లెక్కలు రాయించుకోవడానికి వచ్చాడు. అసలు అఫ్ కోర్స్ దట్ ఇస్ ద స్పిరిచువల్ రీజన్, ఇట్ మే బి స్పిరిచువల్ రీజన్. జనాభా లెక్కలు రాయించుకోవడం వల్ల అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ ఒక కార్యం జరిగిందండి. సిమియోన్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు చెప్పగలరా ఆయన ఎవరో?
సిమియోను. ఆయనకేంటంటే యేసు ప్రభు వారు పుట్టేంత వరకు, ఆయన ఎత్తుకునేంత వరకు ఆయనకు మరణం లేదంట. చూడండి, రెఫరెన్స్ ఎవరైనా చెప్పగలరా అన్నా? అన్నా ఎస్ ఎస్ అతను ఒక్కడేనండి బైబిల్ అంతటి గెలిపి. అతనికి ఆయన చూసేంత వరకు మరణం లేదంట. ఎప్పుడైతే యేసుప్రభు వారు జన్మించిన తర్వాత అప్పుడు అక్కడికి వెళ్ళి ఆయన ఎత్తుకొని చూసి సంతోషించిన తర్వాత అప్పుడు మరియను యేసేపును ఆశీర్వదించిన తర్వాత అప్పుడు చెబుతాడు, ఇంకా నేను చాలు. ఇదండి ఇక్కడ ఉన్నటువంటి సారాంశం. మటడు గమనించండి, ఆ దేశంలో అంటే రోమా సామ్రాజ్యంలో, తర్వాత కైసర్ ఔగుస్తు ఎవరు ఆయనంటే రోమా సామ్రాజ్యానికి చక్రవర్తి. తర్వాత ఇక్కడ హేరోదు అని ఒక ఆయన ఉన్నాడు, యూదయా సామ్రాజ్యానికి అధిపతి అయిన ఆయన్ని రాజు అంటాం మనం, హేరోదు రాజు. ఈ జ్ఞానులు కూడా డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళారంటే హేరోదు దగ్గరికి వెళ్ళి అడుగుతారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని. ఆ హేరోదు దగ్గరికి వెళ్తారు. ఆ హేరోదు ఈ యూదయా ప్రాంతానికి సంబంధించినటువంటి అధిపతి, ఆయనే రాజు. ఆయన హేరోదు అంటే ఆయన రాజు. ఈయన కైసర్ ఔగుస్తు అంటే ఆయన చక్రవర్తి. ఇదొక పాయింట్. తర్వాత గలిలయ ప్రాంతంలో ఉన్నటువంటి ఊరు నజరేతు, యూదయా ప్రాంతంలో ఉన్నటువంటి ఊరు బెత్లెహేము. ఆ బెత్లెహేముకే దావీదు పట్టణము అని పేరు. ఎందుకు దావీదు పట్టణము అంటే ఆ ప్రాంతానికి సంబంధించిన ఒక ఫేమస్ పర్సన్ అయినాడు కాబట్టి ఆ బెత్లెహేం ప్రాంతానికే దావీదు పట్టణము అని పేరు. ఆ తర్వాత ఎందుకు అది వాళ్ళకు సంతోషకరమైన వార్త వచ్చింది, నేడు రక్షకుడు మీ కొరకు జన్మించున్నాడు. ఏం రక్షకుడు పుడితే వాళ్ళకి ఏమొస్తుందంటే వాళ్ళు అనేకమైన సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు, అయ్యా మీకు మీ సమస్యలను తీర్చే వచ్చినాడు, మీకు సమాధానం ఇచ్చేట ఆయన వచ్చినాడు, మీ కష్టాలు తీర్చేట ఆయన వచ్చినాడంటే ఎవరికైతే సమాధానం, నెమ్మది, సంతోషంగా రాదు చెప్పండి? ఆ సంతోషకరమైన వార్త కాదా? ఎవరికైనా సంతోషకరమైన వార్తే. ఇప్పుడు ఈరోజు సాయంకాలం నా కూతురు విషయం చెప్తాను. సెకండ్ రౌండ్ వచ్చింది, పాప ఆమె కోరుకున్న బ్రాంచ్ రాలే, ఓ అని ఏడుస్తుంది. ఎవరు ఒక పెద్ద మంచి కార్ వేసుకుని టిక్టట్టు సూట్ బూట్ వేసుకుని టిక్ టాప్ లోపలికి వచ్చేసి, అమ్మా జెన్నిఫర్ నీకు గైనకాలజీ ఎండి గైనకాలజీ కాదు కదా తిరుపతిలో, ఇదో పట్టు అప్లికేషన్ అపాయింట్మెంట్ అటు పట్టి చేతికి ఇస్తే ఎట్టుంటుంది? ఎగిరి గంతే. ఇది ఆ సంతోషాన్ని లెక్క పెట్టగలమా? నో. అయ్యా మీ కష్టాలు తీర్చేవాడు వచ్చినాడు, మీ సమస్యలను తీర్చేవాడు వచ్చినాడు, మీకు సమాధానం కలుగజేసేవాడు వచ్చినాడు అని చెప్తే ఎంత సంతోషం కాదు అది? సమాధానం, నెమ్మది లేదు, వాళ్ళ మారు మనసు లేదు, రక్షణ లేదు, వాళ్ళ మానసిక స్థితే వేరుగా ఉంది. వాళ్ళకు రక్షకుడు కాదా? అది అక్కడ పాయింట్. నేను ఇక్కడ స్పిరిచువల్ రీజన్ మాట్లాడడం లేదండి, ఆ థాట్ డిఫరెంట్, ఆ మెసేజ్ వేరేది. అని నేను ఇక్కడ కేవలం బైబిల్ స్టడీ మాత్రమే చేస్తున్నా, ఆ రీజన్ డిఫరెంట్. సో ఇది ఇక్కడ నాకు దేవుడు పరిశుద్ధాత్ముడు నాకు బయలుపరిచినటువంటి అంశాలను నేను మీతో పంచుకుంటున్నాను. తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు ఇచ్చినటువంటి ఆ పేపర్ ఉంది, ఒక్కొక్కటి రెఫరెన్స్ తీసుకొని మీరు మళ్ళీ ఇంటికి వెళ్తారు, ఒక్కొక్కటి రెఫరెన్స్ చూడండి, నిదానంగా చదవండి. వై డిడ్ జీసస్ కమ్, ఎందుకు వచ్చాడనేది. తర్వాత ఈ పాట వచ్చేసి 40 సంవత్సరాల క్రితం విశ్వవాణిలో వచ్చినటువంటి పాట అండి. ఇది చాలా కష్టపడ్డాను నేను, ఎక్కడ మీరు యూట్యూబ్లో కొట్టినా దొరకదు. ఇది అమెరికన్ వెబ్సైట్లో నుంచి డౌన్లోడ్ చేసినది. ఇది ఈ పాట మళ్ళీ వినండి, చాలా అర్థవంతమైనటువంటి పాట ఇది. ఆ తర్వాత అక్కడ ఉన్నట్టు ఆ మ్యాపుడు గమనించండి, ఎందుకు ఇంత వచ్చిందనేది. దేవుడు తన వాక్యాన్ని దీవించిన గాక. కొన్ని ప్రకటనలు ఉన్నాయి, గమనించండి.
స్వప్న స్నేహితురాలు మౌనిక తండ్రి గారికి జాండీస్తో అనారోగ్యంతో ఉన్నారు. వారి కొరకు ప్రార్థించమని కోరారు. కనుక మౌనిక తండ్రి జాండీస్తో అనారోగ్యంలో ఉన్నాడు కాబట్టి వారి కొరకు ప్రార్థన చేయండి. అలాగే మౌనిక గర్భఫలం కొరకు ప్రార్థించండి. ముఖ్యంగా రేపు దినమున ఉదయం 10 గంటలకు తోల షాప్ సుంకన్న నయోమి వారి కుటుంబంలో ఉదయం 10 గంటలకు సిస్టర్స్ మీటింగ్ ఉంది. ఉపవాస ప్రార్థన సిస్టర్స్ మాత్రమే. ఇక్కడ మందిరం కాటికి వచ్చినట్లయితే ఆటోలు ఉంటాయి. ఒకవేళ వెళ్ళగలిగిన వారు ఎవరైనా వెళ్ళగలిగితే బాయ్స్ హై స్కూల్ ఉంది, మీరు చూసినారు లేదో. బాయ్స్ హై స్కూల్ ఉంది. బాయ్స్ హై స్కూల్ కాడి నుంచి ఇట్లా ఈ మగాన చూస్తే వాళ్ళ ఇల్లు కనపడుతుంది. మీరు రేపు ఉదయం 10 గంటలకు వారి ఇంటికాటికి వెళ్ళవలసిన వారందరూ వెళ్ళొచ్చు. ఇక్కడ కూడా ఆటోలు ఉంటాయి, గమనించండి. ఇక్కడ ఆటోలు కూడా ఉంటాయి. మీరు వచ్చినట్లయితే 9:30కు అట్లా వచ్చినట్లయితే ఆటోలు కూడా ఉంటాయి, మీరు వెళ్ళవచ్చు. మరి అదేవిధంగా శనివారం ఉదయం 10 గంటలకు వచ్చినట్లయితే సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ పిల్లలు కానీ ఎవరున్నా సరే ఆ దినాన అవకాశం ఉన్న వారందరూ మరి మందిరం శుభ్రపరిచే పరిచర్య ఉంది కాబట్టి ఉదయం 10 గంటలకు వచ్చినట్లయితే సిస్టర్సు బ్రదర్స్ అందరు కలిసి శనివారం రోజు వచ్చి ఉదయం 10 గంటలకు వచ్చి క్లీన్ చేయొచ్చు. వచ్చిన వారందరికీ ఇక్కడే భోజనం ఉంటుంది. ఇది గమనించి మీరందరూ ఈ పరిచర్లో పాల్గొనండి. ప్రార్థన చేసుకుందామని. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి అనేకమైన స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. భూమి మీదకి మరి నైనా అనేక మంది మేము జ్ఞానులమని చరిత్రకారులుగా ఈ భూమి మీదకి ఎంతమంది వచ్చినారు. అయితే వారి యొక్క చరిత్రను వారి జ్ఞానం మట్టిలో కలిసిపోయింది. నైనా నిరంతరం నిలిచి ఉండే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం, చరిత్ర ఆధారాలతో కలిగిన గ్రంథము, సర్వమానవాళికి పాప విమోచన పరలోకం ఇచ్చే గ్రంథము. ఇది తెలియజేయాలంటే ఒక క్రైస్తవుడే తెలియజెప్పాలి. మరి చరిత్రను చెప్పాలంటే దేవుడు ఒక క్రైస్తవుడిగా బయలుపరుస్తాడు. ఇటువంటి మహాజ్ఞాన గ్రంథాన్ని ఈ తరంలో మాకిచ్చి నీ మర్మమైన సంగతులను మాకు బయలుపరుస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహాజ్ఞాన గ్రంథాన్ని మాకిచ్చి ప్రభా ఇంత గొప్ప జ్ఞానాన్ని ఇచ్చినందుకు బట్టి మీకు అనేకమైన స్తోత్రాలు చెల్లిస్తూ, దీన్ని మరి భూమి మీద చాలామంది హేళన చేస్తున్నారు. అయితే అట్టి వారికి మీరు ఇచ్చే మరి పరిణామం వేరే ఉంటుంది. అయినప్పటికీ ప్రేమ కలిగిన దేవుడవై అనేకుల్ని మరి నీ జ్ఞాన గ్రంథం ద్వారా పిలువబడుతున్నా వారు ఎరగక ఉన్నారు. నైనా నిజమే, నమ్మిన వానికి రక్షణ, నమ్మని వానికి శిక్ష. ప్రభువా, ప్రేమ కలిగిన తండ్రి, ఇట్లా ప్రేమ కలిగిన మాటలు, దయగలిగిన మాటలు మానవున లోక సంబంధంలో నుండి విడిపించి పరలోక సంబంధానికి ఇచ్చే ఈ ప్రేమ లేక మాటలు వినింపజేసినందుకై స్తోత్రాలు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు అనేకమైన స్తోత్రాలు చెల్లిస్తూ ఈ యొక్క బైబిల్ పఠనం వచ్చిన వారందరిని బట్టి ప్రభువా మీకు అనేకమైన స్తోత్రాలు చెల్లిస్తూ, నైనా మరి ఈ యొక్క దినాన్ని సమయాన్ని ఉపయోగించుకున్న వారందరిని బట్టి మీకు అనేకమైన స్తోత్రాలు చెల్లిస్తూ, మీరు ఇచ్చిన మాటల కొరకై స్తోత్రాలు చెల్లిస్తూ మీకే ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తున్నాం. నైనా రేపు ఉదయము సుంకన్న నయోమి ఇంటి దగ్గర సిస్టర్స్ మీటింగు ఉదయం 10 గంటలకు నైనా మీ మహిమార్థంగా వాడబడినట్లు నీ దాసరాలను జ్ఞాపకం చేసుకొని సహాయం చేయండి. అదేవిధంగా ప్రభా మరి శనివారం కూడా ఉదయం 10 గంటలకు ఇక్కడికి వచ్చినట్లయితే నైనా మరి క్రిస్మస్ సందర్భంగా పైనుంచి మరి మొత్తం మందిరం అంతా నీట్గా బూజు అంతా తులిపేసి నైనా క్లీన్ చేయడానికి ప్రతి ఒక్కరిని కదిలించి సహాయం చేయండి. తోడుగా ఉండి నడిపించమని మీకే ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటూ మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సావాసం ఇప్పుడును ఎల్లప్పుడును కూడి వచ్చిన మనందరితోడును సదాకాలం తోడై ఉండు నడిపించునుగాక, ఆమెన్. అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలండి.